పిసిసి లేదు. జగ్గారెడ్డిగా నేను చాలా క్లియర్గా ఉన్నా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా. నేను హైదరాబాద్లో ఉన్నా కదా, ఢిల్లీ పోలే కదా. నేను హైదరాబాద్లో ఉన్నా, ఈరోజు మీ మధ్యలోనే ఉన్నా. కాకపోతే నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది. అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. పిసిసి వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇచ్చిర్రు, ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో అవ్వలేము. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అదే ఫాలో అవుతాం. నేను హైదరాబాదులోనే ఉన్నా, నేనైతే పై రోజు చేస్తలేదు. మీకు క్లారిటీ ఉంది కదా. ఇదైతే నేను అభిప్రాయాలు చెప్పే ప్రోటోకాల్లో నేను లేను. ఒకటి, ఎవరైనా బాగానే ఉంటుంది, ఎవరైనా ఆ కుర్చీ నడిపిస్తుంది. పిసిసి కుర్చీ ఆటోమేటిక్ నడిపిస్తుంది, అదేమి ఇబ్బంది ఉండదు. నేనేం చెప్తాను తెలుసా, గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను నేను. అది పెట్టుకోండి, అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి మీకు జోక్ చేస్తలేదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు జగ్గారెడ్డి ఒక 2 ఏళ్ళు నువ్వు గాంధీ భవన్ అటెండర్గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తాను. 10 ఇంకుంది కదా నాకు. నా వయసు 58, 10 ఏళ్ళు అన్నా కూడా ఇంకొక 68 దాకా 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్ళ లోపు వచ్చి ఈరోజు ఇదే సంవత్సరం, ఇది 24. అంటే నా వయసు 58. మొన్న దసరా, అక్టోబర్ దసరా, మొన్న 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానంలో చెప్పిన, రానున్న 10 ఏళ్ళ లోపు కాంగ్రెస్ పార్టీలో పిసిసి కావాలి, పార్టీకి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ 10 ఏళ్ళ లోపు ముఖ్యమంత్రి కూడా కావాలి, మంచి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్నదే నా యొక్క ఏమంటుందని నా ఆలోచన. నాకు నో ప్రాబ్లం. ఈ లోపల రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఉండాలని ఆయన ట్రై చేస్తాడు. ఇంకా మీతోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు లేని ఇప్పుడు ఎందుకు, ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉన్న ఇంకో పేరు నేను చెప్పొద్దు. నేను చెప్పింది ఎప్పుడు, అప్పటి వరకు ఇంకా మీతోళ్ళు కూడా ఎవరైనా కావాలని కూడా అయిపోతారు. అందరు అయిపోయినాకనే నా కోరిక, నేను ఎవరికి కాంపిటీషన్ కాదు. ఇక మరీ డీటెయిల్గా వద్దు, చెప్తున్నా పెద్దగా, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా కాంగ్రెస్ పార్టీలో పిసిసిలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా అవుతారు. ఇప్పుడు చూడు, మీరు టీవీలు చూస్తున్నా, మీ దాంట్లో ఇప్పుడు మహేష్ గౌడ్ది నడుస్తున్నది, మదియాస్ గౌడ్ది నడుస్తున్నది, బలరాం నాయక్ పేరు వస్తుంది అనుకున్నారా, బలరాం నాయక్ నడుస్తున్నది. సురేష్ శెట్టి గారి పేరు వస్తారు అనుకున్నారా, సురేష్ శెట్టి గారిది నడుస్తున్నది. ఇంకెవరు, సంపత్, మాదిగా జాతి సంపత్ పేరు నడుస్తున్నది. ఇప్పుడు
అది ఉన్నది, చర్చల్లో ఉంది. చూడు కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ, చూడండి ఎంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఎన్ఐసిఐ యూత్ కాంగ్రెస్ వచ్చిన మహేష్ గౌడ్ జాతీయ పార్టీలో పిసిసి రేసులో ఆల్రెడీ ఇప్పుడు ఆ మీటింగ్లో ఉన్నాడు. కేసీ వేణుగోపాల్ గారి మీటింగ్లో చర్చలు ఉన్నారు వీళ్ళంతా. సామాన్య కార్యకర్త దిగిన సంపత్ వచ్చేసిండు, సామాన్య కార్యకర్తకు వచ్చిన షట్కార్ వచ్చిండు, సామాన్య కార్యకర్త బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. ఆయన కూడా చర్చలు ఉన్నాడు. ఇంకెవరు మధ్యాసి గౌడ్ గారు, ఆయన ఒక అట్లా. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీ, ఇలాంటి చర్చ ఈ దేశ రాజకీయాల్లో ఇలాంటి అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఏమైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకు కూడా అక్కడ చర్చలు ఉంటారు, ముస్లిమ్స్ కూడా. చూడండి ఇంత గొప్ప పార్టీలో ఇంతమంది పీసీసీలు దాదాపు 10 మంది చర్చ జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈరోజు చూడండి వార్తల మీద వార్తలు, బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు. సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన నాయకులుగా ఎదిగి పీసీసీ రోజులో ఉండడం అంటే మామూలు మాట కాదు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీలో ఇలాంటి స్వతంత్రం ఉంటుందా? ఎవడైనా క్లెయిమ్ చేస్తాడు, పేరు వస్తుంది ఎందుకన్నా. నాకు ఈ మనసులో ఈ కోరిక ఉంది అని ఎవరైనా బీజేపీలో నేను ప్రెసిడెంట్ అని చెప్పుకోగలుగుతాడా? బీజేపీ పార్టీలో బీఆర్ఎస్లో అది అసలుగా బీఆర్ఎస్లో ఉండదు. ఎందుకంటే అదే ఆయనే రాజు, ఆయనే మంత్రిడా. మరి సమస్త కులాలకు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఎక్కడుంది? ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంది, అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఈ 10 ఏళ్లలో అంటే నేను ఏమంటున్నానండి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, చెప్పడము తప్పు కాదు, ఆశించడము తప్పు కాదు. నాకు కొంత నేను ఒక విజన్ మీద ఉన్నా. చాలా చాలా నా పుట్టుక కాడి నుంచి ఇప్పటి వరకు నేను పుట్టిన కుటుంబము, నేను పెరిగిన వాతావరణము, నాకు అన్నిటి మీద ఒక ఆలోచన ఉంది. అది ఎప్పుడు నేను చేయగలుగుతా. అందుకే నేను కాంట్రవర్సీలో లేను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు, మళ్ళీ ఆయన 5 ఏళ్ళు ఉండాలని ట్రై చేస్తాడు, తప్పు కాదు. మిగతా కూడా ట్రై చేస్తారు కదా. మళ్ళీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళందరూ అయినాకనే లాస్ట్కి నేను ఎక్కడ కూడా నో కాంట్రవర్సీ, ఎవరితో ఏం లేదు. నా పాలసీ ఒకటే, నా జోలికి ఎవరు రావద్దు, నేను జోలికి పోను. ఎవడన్నా నా జోలికి వస్తే ఎవరిని ఇడవా. వేరే పార్టీ ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి నా పరిధిలోది కాదు. అది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పరిధిలోని అంశం. రాజకీయంగా వారి ఆలోచనలు ఏముంటాయో దాన్ని బట్టే, వారి యొక్క వ్యూహాలను బట్టే అది నడుస్తుంటుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేల జాయినింగ్ అనే దాని మీద అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం వ్యూహంతో, ఒక ఆలోచనతోటే వారు ముందుకెళ్తున్నారు. దాంట్లో నేను ఇన్వాల్వ్మెంట్ కాకుండా మాట్లాడకపోవడం బాగుంటుంది. ఓకే, రైట్, చలో.